నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఏప్రిల్ 17 పశ్చిమ బెంగాల్లో ఏదో జరగబోతుంది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తాజాగా మమతా బెనర్జీ చేస్తున్న కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందా అనే సందేహాలు అయితే ప్రస్తుతం అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది? ఒకవేళ అల్లర్లు చెలరేగితే కేంద్రం అడ్డుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ అల్లర్లు ఎలా మొదలు కాబోతున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మమతా బెనర్జీ తాజాగా ఏప్రిల్ 17 గురించి 2 సార్లు హింట్ అయితే ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం మనందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్లో ఎన్ఐఏ అధికారుల పైన టీఎంసీ కార్యకర్తలు కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో ఎన్ఐఏ అధికారులు 2 గాయపడ్డారు. ఆ తర్వాత ఆ అధికారులను అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ అధికారులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన తర్వాత మమతా బెనర్జీ ఒక కీలకమైన వ్యాఖ్యనైతే చేశారు. అదే ఏప్రిల్ 17న తాము పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అంటే తమపై ఈ విధంగా కేంద్రం ఎంతో రకాలుగా దాడి చేస్తుంది, ఈడీ అంటూ, సిబిఐ అంటూ, ఎన్ఐఏ అంటూ ఈ విధంగా తమపై దాడులకు పాల్పడుతోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దానికి సరిగ్గా 2 రోజులకు ముందు బీజేపీ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టిస్తుంది అని తనకు తెలిసినట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. అంటే ఏప్రిల్ 17న బీజేపీ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టిస్తుంది అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మళ్ళీ రంజాన్ పర్వదినాన, అంటే ముస్లింలందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ రోజున మమతా బెనర్జీ కోల్కతాలోని ఒక ఈద్గాకు వెళ్ళారు. అంటే ముస్లింల ప్రార్థనల్లో పాల్గొనడానికి అయితే మమతా బెనర్జీ వెళ్ళారు. ఆ ఈద్గాలో కూడా ఈ అల్లర్లకు సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేశారు. వీఆర్ రెడీ టు షెడ్ బ్లడ్ అని మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే తాము దేశానికి రక్తం చిందించడానికైనా వెనకాడబోము అని మమతా బెనర్జీ ముస్లింల సమక్షంలో ఒక మాట అన్నారు. దీంతోపాటు యూసీసీ అంటూ, సిఐఏ అంటూ కేంద్రం ముస్లింలను అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని, ఇదే జరిగితే వీఆర్ రెడీ టు షెడ్ బ్లడ్ అనే వ్యాఖ్యనైతే మమతా బెనర్జీ చేశారు. అంటే ఇంతకుముందు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరగనున్నాయి ఏప్రిల్ 17న అని చెప్పారు. అంటే ఏప్రిల్ 17న అల్లర్లు జరగనున్నాయి అని గతంలో మమతా బెనర్జీ చెప్పారు. తాజాగా కూడా వీఆర్ రెడీ టు షెడ్ బ్లడ్ అనే వ్యాఖ్యనైతే చేశారు. దీంతో ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్లో ఏదో జరగబోతుంది అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అదే సమయంలో అంటే ఏప్రిల్ 17న శ్రీరామనవమి పర్వదినం ఉంది. అంటే శ్రీరామనవమి రోజున అదను చూసుకుని మమతా బెనర్జీ ఏదైనా ప్లాన్ చేశారా అనే సందేహాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అయితే మమతా బెనర్జీ ఈ విధంగా ప్లాన్ చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. మనందరం చూస్తూనే ఉన్నాం, 2021లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు గెలుపొందుతుంది అనే వరకు వచ్చేసింది. కానీ కొద్దిలో త్రుటిలో తప్పిపోయి బీజేపీ 2వ స్థానానికి పడిపోవడం, మమతా బెనర్జీ మొదటి స్థానానికి అంటే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే పోస్ట్ పోల్ వైలెన్స్ పశ్చిమ బెంగాల్లో ఎంత తీవ్రంగా జరిగిందో మనందరికీ తెలుసు. దీనిపై మానవ హక్కుల సంఘాలు, కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తప్పుపట్టాయి. అంత అరాచకంగా పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలే టార్గెట్గా ఈ అల్లర్లు అయితే చెలరేగాయి. అయితే ఈ విధంగా అల్లర్లు జరగడం పశ్చిమ బెంగాల్లో కొత్తేమీ కాదు. చాలా అంటే గతంలో 1950s నుంచే పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా పొలిటికల్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అంటే గతంలో కమ్యూనిస్టుల చేతుల్లో ఉండే ఈ కిరాయి గూండాలు ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్లో వచ్చి చేరారు. సో ఇవే కిరాయి గూండాలు ప్రస్తుతం ఏప్రిల్ 17న కూడా అంటే 2021లో ఏవైతే పాల్గొన్న కిరాయి గూండాలే ఏప్రిల్ 17 కూడా అల్లర్లు చెలరేగే అల్లర్లలో పాల్గొనే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఏప్రిల్ 17నే ఎందుకు అనేది చూస్తే శ్రీరామనవమి పండుగతో పాటు ఎగ్జాక్ట్ ఏప్రిల్ 19న పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. సో ఈ ఎలక్షన్లు వచ్చేసరికి ప్రస్తుతం మనందరం చూస్తూనే ఉన్నాం, దేశంలో మోదీ 3.0 తప్పనిసరి అని సర్వేలతో పాటు విశ్లేషకులు అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. మోదీ గెలుపుపై ఎవరికీ సందేహం అయితే లేదు.
అసెంబ్లీ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎలక్షన్లకు ఒక తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్లలో సాధారణంగా సీఎం అభ్యర్థిని చూసి ఓటేస్తారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో సాధారణంగా ప్రధానమంత్రి అభ్యర్థిని చూసి అయితే ఓటు వేస్తారు. ప్రస్తుతం దేశంలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఏ ఒక్క వ్యక్తి ప్రధానిగా అయితే అంత ఆ చరిష్మాతో అయితే కనిపించట్లేదు. కాబట్టి మోదీకి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తాను గెలుస్తాను అని కన్ఫర్మ్ అయిన తర్వాతే ఎన్నికలకు ముందు అల్లర్లు సృష్టించలేదు. తాను గెలిచిన తర్వాత అల్లర్లు సృష్టించింది. కానీ ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలు బీజేపీకే వచ్చే అవకాశం ఉంది అని మమతా బెనర్జీ గుర్తించినట్లున్నారు. అదేవిధంగా సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగే పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ అల్లర్లను గనక ప్రేరేపిస్తే, ఈ అల్లర్లను బూచిగా చూపి బీజేపీ కనుక బెంగాల్లో ప్రవేశిస్తే జరిగేది ఇదే అనే విధంగా నరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, కేవలం 2 రోజుల్లోనే ఆ నెరేటివ్ను బిల్డ్ చేయడం ద్వారా ప్రజలను ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టి మమతా బెనర్జీ ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుపొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీనివల్ల కేంద్ర బలగాలు కూడా పశ్చిమ బెంగాల్లో చాలా వరకు మోహరించాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఎక్కువగా కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లో మోహరించాయి. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లను కేంద్రం నిఘా వ్యవస్థలు అన్నీ పటిష్టంగా పనిచేసి ఆపగలుగుతాయా, లేదంటే టీఎంసీ కిరాయి గూండాల చేతుల్లో ఈ భద్రతా సంస్థలు కూడా వైఫల్యం చెందుతాయా? ఈ అల్లర్లు జరిగితే బీజేపీ కార్యకర్తలు ఎంత మేర నష్టపోయే అవకాశం ఉంది? ఈ అల్లర్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపగలుగుతాయా? అసలు ఈ మమతా బెనర్జీ ప్లాన్ వేసినట్లు ఈ అల్లర్లు మొదలవుతాయా, లేదంటే ఆదిలోనే అంతమవుతాయా అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 17 వరకు ఆగాల్సిందే.